వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ కాన్సెప్ట్ అయితే ఒకసారి చూడండి. ప్రాబ్లంలో గివెన్ ఇచ్చేసి ఉన్నాడు. ఏమని ఇచ్చాడు? అసలు చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే ఏంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ inverse Laplace transforms of f of AP is equal to 1 by A of f of t by A. చూడండి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by p square plus 1 whole square is equal to t by 2 of sin t. అంటే మీరు దీన్ని ఎఫ్ ఆఫ్ టీ అయితే తీసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రాబ్లం ప్రూఫ్ చేసి ఇచ్చాడు నాకు గివెన్. అయితే ప్రాబ్లంలో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 8p బై 4p స్క్వేర్ ప్లస్ 1 వాల్యూ ఎంత అన్నాడు. చూడండి ఇది ఆల్మోస్ట్ ఈ ఫామ్లో ఉంది. అంటే వస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీలో రావాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 8pని 4 ఇంటూ 2p అయితే రాసుకోండి. 4p స్క్వేర్ని 2p హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అయితే రాసుకోవచ్చు. చూడండి 4 కాన్స్టెంట్ బయట రాసుకోండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2p బై 2p హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఏ ఫార్ములా లెక్క ఉంది? 4 ఏపీ బై ఏపీ హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ టీలో ఇక్కడ ఏ లేదు అంతే. నేనేం చెప్పాను? 1 బై ఏ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. 1 బై ఏ అంటే మా 1 బై 2. ఏ ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది. ఎఫ్ ఆఫ్ టీ బై ఏ అంటే 2. అది ప్రాబ్లంలో 2 1 జార్ 2 2 జార్ 2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే టీ ప్లేస్లో టీ బై 2 సబ్స్టిట్యూట్ చేయండి చాలు. టీ బై 2 బై 2 సైన్ ఆఫ్ టీ ప్లేస్లో టీ బై 2. 2 2 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. ఈ 2 అట్టే ఉంటుంది మా. 2 బై 1 ఏమవుద్ది? 1 బై 2 అవుద్ది. టీ బై 2 సైన్ ఆఫ్ టీ బై 2 అయితే వచ్చింది. ఓకేనా? ఇది మనం చూపించాల్సిన ఆన్సర్ అయితే ఇది. ఇక్కడ ఏమీ లేదమ్మా. 8ని 4 ఇంటూ 2p రాశాను. 2p ఎందుకు రాయాలి? ఎఫ్ ఆఫ్ ఏపీ ఫామ్లో ఉంది. ఏపీ అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది? 2 అయితే ఉంది. ఈ ఫామ్లో ఉంటే 1 బై ఏ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. ఏ అంటే ఎంత ఉంది? 2 కదా. 1 బై 2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై 2. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి సార్ అంటే ప్రాబ్లం ఇచ్చాడు ఇక్కడ. టీ బై 2 ఆఫ్ సైన్ టీ. టీ ప్లేస్లో టీ బై 2 రాసుకోండి. బై 2 సైన్ టీ బై 2. 1 బై 2 అయితే టీ బై 2 2 క్యాన్సిల్ పోతే ఇక్కడ టీ బై 2 సైన్ టీ బై 2. ఓకేనా? సెకండ్ ప్రాబ్లం అయితే ఒకసారి చూద్దాం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పి బై p
p square plus 1 whole square is equal to t by 2 of sin t. Inverse Laplace transforms of ఓకేనమ్మా. ఇక్కడ ప్రాబ్లంలో ఇక్కడ ఏమొస్తే అది చూపించాలి. అదే వచ్చింది ప్రాబ్లంలో. సారీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 32p by 16p square plus 1 whole square is equal to t by 4 sin of t by 4. చూడండి, ప్రాబ్లంలో గివెన్ ఇచ్చేస్తున్నాడు. ఏమని గివెన్ ఇస్తాడు? మా జాగ్రత్తగా చేయాలి ప్రాబ్లమ్స్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఏమిచ్చాడు? t బై 2 ఆఫ్ సైన్ t ఇచ్చాడు. ఏంది ఇది? f ఆఫ్ tగా తీసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 32p by 16p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎలా చేయాలి? బై యూజింగ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అన్నాను. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 8 into 4p by 4p whole square plus 1 whole square. 8 కాన్స్టెంట్ అయితే బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 4p by 4p whole square plus 1 whole square. 8 into 4p అంటే AP లెక్క ఉంది. అంటే 1 by a ఏంది ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఏటీ వస్తే అమ్మా ఎఫ్ ఆఫ్ టీ బై ఏ రాసుకోవచ్చు. 1 by a ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ వస్తేనే టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. అంటే ఎఫ్ ఆఫ్ టీ ఇక్కడ ఉండాలి ప్రాబ్లంలో. అది లేకపోతే మనకు కనుక్కోవాలి. ఇక్కడ ఏపీ బై ఏపీ స్క్వేర్ ప్లస్ 1. చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీలో ఎంత ఉంది? ఇక్కడ ఏపీ బై ఏపీ హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఎఫ్ ఆఫ్ టీ బై ఏ అంటే టీ బై 4. టీ ప్లేస్లో 4 1 jar 4 2 jar 2 ఆఫ్ టీ ప్లేస్లో టీ బై 4 సైన్ ఆఫ్ టీ బై 4. 2 1 jar 2 2 jar క్యాన్సిల్ పోతేమా. చూడండి, ఇక్కడ మీకు 1 by a ఎఫ్ ఆఫ్ టీ బై ఏ, 1 by a ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. చూడండి, 4 1 jar 4 2 jar క్యాన్సిల్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏం తీసుకోవాలి? అది టీ ప్లేస్లో టీ బై ఏ, టీ ప్లేస్లో టీ బై 4. ఇక్కడ చూడండి బై 2. అది సైన్ ఆఫ్ టీ బై ఏ. 2 2 చూడమా, 2 by 1 2 2 క్యాన్సిల్. టీ బై 4 సైన్ ఆఫ్ టీ బై 4. ఇలా మీరైతే ఆన్సర్ అయితే చేయాలి. ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ పిని ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. అది ఎఫ్ ఆఫ్ ఏటీ అంటే 1 by a ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. ఏపీ ఉంటే ఇక్కడ ఏటీ ఉంటే ఇక్కడ మీకు 1 by a ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. ఏపీలో ఉండాలి. అంటే ఏపీ చూడు, ఇక్కడ చూడండి ఏపీలో ఉంది. 1 by a అంటే ఎంత ఉంది?
4 ఉంది. అది 1/4 ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. టీ ప్లేస్లో టీ ఉంది. ఏ అంటే ఎంత ఉంది 4 ఉంది. టీ బై ఏ. ఇలా ఉంటేనే రాయాలి. ఎఫ్ ఆఫ్ టీ అంటే ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఇక్కడ చూసుకోవాలి. మళ్ళీ ఇది ఆల్రెడీ ఇక్కడ ప్రూఫ్ చేసి ఇచ్చాడు మనకు. ఏమని t/2 sin 2 అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. ఎఫ్ ఆఫ్ టీ అంటే టీ ప్లేస్లో ఎంత t/4 తీసుకోవాలి. అది అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. మూడవ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మూడవ ప్రాబ్లంలో ఏమిచ్చాడు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p² - 1 బై p² + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t cos t అయితే ఇచ్చాడు ఈసారి. దెన్ షో that inverse Laplace transforms of 9p² - 1 by 9p² + 1 whole square is equal to t/9 cos of t/3. అది ప్రాబ్లం. ఇది ప్రూఫ్ చేయాలి. ప్రాబ్లంలో గివెన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p² - 1 బై p² + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t cos t. ఏమి ప్రూఫ్ చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 9p² - 1 9p² + 1 హోల్ స్క్వేర్. చూడండి, ఇప్పుడు మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 9p²ని 3p హోల్ స్క్వేర్ - 1 రాసుకోండి. 9p హోల్ స్క్వేర్ని 3p హోల్ స్క్వేర్ + 1. 9p హోల్ స్క్వేర్ని 3² రాసుకోండి, p² రాసుకోండి. 3p హోల్ స్క్వేర్ + 1 హోల్ స్క్వేర్. ఏ ఫార్ములా లెక్క ఉంది 1/a అంటే 3 ఉంది. ఎఫ్ ఆఫ్ t/a అంటే 3 ఉంది. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంత ప్రాబ్లంలో? అది ఇది తెలుసుకుంటే చాలు. 1/3. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీలో ఏపీ మాత్రమే ఉండాలి. అది టెక్నిక్. ఇక్కడ ఏదంటే ఉంటే మనం అప్లై చేయకూడదు. ఇక్కడ పీలలో ఏపీ మాత్రమే ఉండాలి. అది ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంత? t/3 కాస్ t/3 అంటే t/9 కాస్ ఆఫ్ t/3. ఇది ఆన్సర్. మీరు ప్రాబ్లమ్స్ ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా మీరు ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఇది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ మీకు అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.